ఇప్పుడు తిరుమల మెట్లు కింది నుంచి పైకి కడగాల్సిన సమయం కూడా ఆసన్నమైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే టీటీడీ పేరుతో శ్రీవారి భక్తులకు మామూలుగా కాదు, గట్టిగా పెద్ద దెబ్బ కొట్టాడు జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నేత బోయ పవన్ కళ్యాణ్. టీటీడీ పేరుని ఉపయోగించుకున్నాడు, టీటీడీ భక్తులకు మోసం చేశాడు ఆ హైటెక్ మోసగాడు. మొన్న తిరుమల పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఉండవు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక మెయిల్ అడ్రస్ ఉందో ఆ మెయిల్ అడ్రస్కు ఒక డూప్లికేట్ని సృష్టించి దాని ద్వారా భక్తులను మోసగిస్తున్నటువంటి ఘరానా మోసగాడు ఈ బోయ పవన్ కళ్యాణ్. అతన్ని మొన్న తిరుమల 2 టౌన్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారంట. అతనిది సత్యసాయి జిల్లా బోయ పవన్ కళ్యాణ్. అతనికి గత చరిత్ర కూడా ఫుల్గా కేసు కూడా ఉన్నాయంట అతని మీద. పాత నేరస్తులని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే. జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి మీద తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఏపీలో కూడా కేసులు కూడా ఉన్నాయంట. అంత పెద్ద గనుడు ఆ మహానుభావుడు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బాగా వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అదేవిధంగా భక్తుల్ని కూడా మోసం చేశాడు. అతను చేసే పని ఏంటంటే తన సెల్ ఫోన్ నెంబర్లని ట్రూ కాలర్లో టీటీడీ జేఈఓ ఆఫీస్ అని చెప్పేసి పెట్టుకొని తిరుమల అని కనబడేలా ఫీడ్ చేసుకున్నాడంట. టీటీడీ జేఈఓ ఆఫీస్ తిరుమల అని చెప్పేసి అతను ట్రూ కలర్లో ఒక నెంబర్ని సేవ్ చేసుకున్నాడు. ఎవరైనా భక్తులు శ్రీవారి దర్శనం కోసం సంప్రదిస్తే తిరుమల అని రావడంతో అతనికి నగదు చెల్లించి మోసపోయేవారంట. ఇతను ముందుగానే టీటీడీ ఈఓ జీమెయిల్ లాంటిది ఒక నకిలీ జీమెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసుకుని ఎస్ఈఓ పద్ధతి ద్వారా గూగుల్కి నగదు చెల్లించి గూగుల్ సెర్చ్లో తన మెయిల్ ఐడి మొదట కనబడేలా ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి వాటి తెలివి. తర్వాత ఎవరైనా సరే ఉంటారు కదా ఫిలిగ్రిమ్స్ యాత్రికులు, వాళ్ళు శ్రీవారి దర్శనం టికెట్ల కోసం గూగుల్లో టీటీడీ ఈఓ జేఈఓ అదనపు ఈఓ అధికారిక ఈమెయిల్స్ను సెర్చ్ చేసినప్పుడు ఒరిజినల్ టీటీడీ మెయిల్తో పాటు డూప్లికేట్ ఈమెయిల్ కూడా కనబడేలా ఏర్పాటు చేసుకున్నాడు. కొంచెం ఎక్స్పర్ట్గా ఉన్నాడు పిల్లవాడు టెక్నాలజీలో. ఎవరైనా టీటీడీ అధికారుల మెయిల్ అనుకొని డూప్లికేట్ మెయిల్కు పంపితే నగదు భక్తులకు ఫోన్ చేసి తాను తిరుమల జేఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నానని చెప్పి మీ రిక్వెస్ట్ లెటర్ మా కార్యాలయానికి వచ్చిందని చెప్పేసి పరిచయం చేసుకుని దర్శన టికెట్ ఏర్పాటు చేస్తాను, కొంత ఖర్చు అవుతుందని చెప్పి అకౌంట్లోకి డబ్బులు కూడా వేయించుకునేవాడంట. ఆ డబ్బులు ఇలా ఇతని అకౌంట్లోకి క్రెడిట్ అయిందా తర్వాత నెంబర్ బ్లాక్ చేసేవాడంట. దాంతోనే భక్తులు మోసపోయేవారు. తర్వాత కొంతమంది భక్తుల ఫిర్యాదు ఆధారంగా చేసుకొని కేసు కూడా నమోదు చేశారంట పోలీసులు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అతను అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోన్, 5 బ్యాంక్ అకౌంట్ను గుర్తించి దాని మొత్తం కూడా డేటా అంతా కూడా తీశారంట. తర్వాత ఆ నిందితుడికి రిమాండ్ కూడా పంపించేట్టుగా కూడా తెలుస్తుంది ఆ వ్యక్తిని. అతని పేరు హైటెక్ మోసగాడు నిందితుడు జనసేన పార్టీ నేత బోయ పవన్ కళ్యాణ్. ఇప్పుడు తిరుమల శ్రీవారి మెట్లో లేకపోతే అలిపిరి మెట్లో కింద నుంచి పైకి లేకపోతే పై నుంచి కిందికి, వీళ్ళు పై నుంచి కదా కిందికి కడుగుతారు, మేబీ కింద నుంచి పైకి కడగాల్సిన సమయం కూడా ఆసన్నమైందేమో.